హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మినీ మదర్ డైరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలు, పంచదార ఏమీ లేకుండా జ్యూసీగా రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అన్నమాట. మీకు అర్థం అవ్వాలంటే ఎక్కడ స్కిప్ చేసుకోకుండా చూడండి. నేను చెప్పినట్టు ఫాలో అవుతూ ఇలా రవ్వ లడ్డు చేశారంటే పర్ఫెక్ట్‌గా వస్తాయి. నెల రోజులు నిల్వ ఉంటాయి. ట్రస్ట్ మీ. సో, వీడియోలోకెళ్ళే ముందు వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రవ్వ కోసం నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. ఒక ప్లేట్ తీసుకొని మెజర్‌మెంట్స్ కోసం నేను ఒక కప్పు తీసుకున్నాను. ఈ కప్పుతోటి నేను 1.5 కప్పు రవ్వ తీసుకుంటున్నాను. ఇదే కొలతలతోటి మీరు కూడా తీసుకోండి. నేనైతే ఇక్కడ ఇదే కప్పుతోటి కప్పున్నర రవ్వ తీసుకుంటున్నాను చూడండి. ఇలా రవ్వ తీసుకున్న తరువాత ఇవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కప్పున్నర రవ్వకి నేను కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఇక్కడ నేను షుగర్ యూజ్ చేయట్లేదు. బెల్లంతోనే చేస్తున్నాను. చాలా అంటే చాలా జ్యూసీగా ఉండిద్ది. సో, ఇప్పుడేంటంటే నేను కప్పు బెల్లం తీసుకున్నాను. ఈ కప్పు బెల్లం కరెక్ట్ మెజర్‌మెంట్స్ అన్నమాట. ఇవి ఇలా తీసుకున్న తర్వాత పక్కన ప్లేట్‌లో పెట్టేసుకోండి. షుగర్ తీసుకునే వాళ్ళైతే కప్పుకి ఇంకొంచెం ఎక్స్‌ట్రా తీసుకోండి సరిపోయిద్ది. ఇప్పుడు ఏంటంటే ఇవి 2 పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే కప్పుతోటి నేనిక్కడ కొబ్బరి తురుము తీసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి తురుము. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి ఉండిద్ది గదా! దాన్ని మిక్సీ పట్టుకొని మెత్తగా దాన్ని తీసుకోవచ్చు. సో, నేనిక్కడేంటంటే కప్పు కొబ్బరి తురుము తీసుకుంటున్నాను. నేను ఏమేమి యూజ్ చేస్తున్నానో మొత్తం ఇక్కడే ఈ వీడియోలోనే చూపిస్తాను. ఇది మాత్రం స్కిప్ చేయకండి. ఇలా స్కిప్ చేస్తే అర్థం అవ్వదు. సో, ఇప్పుడు కొబ్బరిని కూడా వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ 3 అన్నమాట. ఇవి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఇందాక చూపించాను గదా కప్పు, అదే కప్పుతోటి మెజర్‌మెంట్స్ అన్నమాట. పావు కప్పు నెయ్యి. ఆ పావు కప్పులో ఇప్పుడు నేను కొంచెం ఏశాను. ఇంకో కొంచెం నేను తర్వాత ఎలా యూజ్ చేశానో చెప్తాను. ఇప్పుడు ఇలా ఏసిన తర్వాత నెయ్యి మెల్ట్ అయిన తర్వాత రవ్వ మొత్తము ఏసి మంచి అరోమా వచ్చేలాగా లో ఫ్లేమ్‌లో రవ్వని తిప్పుతూ ఉండాలి. తిప్పకుండా అలానే వదిలేస్తే ఏంటంటే రవ్వంతా అడుగున మాడిపోయినట్టు కలర్ చేంజ్ అయిపోయిద్ది. నల్లగా వచ్చేసిద్ది. సో, అందుకనే లో ఫ్లేమ్‌లో కిందకి పైకి తిప్పుతూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ రవ్వని తీసుకొని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఇందాక నేను ఏ ప్లేట్ అయితే తీసుకున్నానో అదే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తరువాత అదే ప్యాన్‌లో తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉండిద్ది కదా! దాన్ని ఫ్రై చేసుకోవాలనమాట. ఇప్పుడు అదే కడాయిలో ఇందాక పక్కన పెట్టుకున్నాను కదా! ఇంకో 2 టేబుల్ స్పూన్ నెయ్యి. ఆ నెయ్యిని ఇక్కడ ఏసేసుకున్నాను. ఇది కూడా మెల్ట్ అయిన తరువాత మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుముని ఏసి కలర్ చేంజ్ అయ్యేదాకా లో ఫ్లేమ్‌లోనే తిప్పుతూ ఉండాలనమాట. అడుగంటకుండా, మాడకుండా తిప్పుతూ ఉండాలి. సో, మెయిన్ ఇక్కడ ఇదే గుర్తుపెట్టుకోండి. రవ్వ మాడకూడదు, కొబ్బరి కూడా మాడిపోకూడదు. సో, మంచి అరోమా వచ్చేదాకా లో ఫ్లేమ్‌లో తిప్పుతూ కలర్ చేంజ్ అవ్వాలి. కొంచెమే మరి ఎక్కువ కూడా కాదు. ఇలా చేంజ్ అయితే సరిపోయిద్దనమాట. జస్ట్ 1, 2 ఆర్ 3 మినిట్స్ లో ఫ్లేమ్‌లో చేసుకోండి. ఇప్పుడు పెద్ద ప్లేట్‌లోకి నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ప్లస్ కొబ్బరి తురుము 2 ఏసాను. ఇప్పుడేంటంటే ఈ బెల్లాన్ని మనం మెల్ట్ చేసుకోవాలి. సో, వేరే కడాయి తీసుకొని అందులోకి బెల్లం తురిమేసుకోవాలి. ఇప్పుడేంటంటే అదే కప్పుతోటి పావు కప్పు వాటర్ అన్నమాట. వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లోనే బెల్లం అంతా మెల్ట్ అయిపోవాలి. లో ఫ్లేమ్‌లో ఇలా తిప్పుతూ ఉండాలి. గడ్డలుంటాయి కాబట్టి ఇలా కొంచెం ప్రెస్ చేస్తుంటే త్వరగా మెల్ట్ అయిపోయిద్దనమాట నేను చూపిస్తున్నట్టు. ఇప్పుడేంటంటే 2 ఇలాచీ కచ్చా పచ్చాగా దంచుకొని ఏసుకోండి. సో, ఇలా బెల్లాన్ని బాగా మెల్ట్ చేసుకోవాలి. ఎలా అంటే జిగురు పాకం రావాలనమాట. సో, లో ఫ్లేమ్‌లో తిప్పుతూ ఉండాలి. లేకపోతే పాకము గట్టిపడిపోయిద్దనమాట. ఓకే. అలానే వదిలేస్తే. సో, ఫైనల్‌గా ఇలా అయితే నాకు సిరప్ రెడీ అయింది. చూసారు కదా! ఇలా ఉండాలి. జిగురుగా తీగ పాకంలాగా
వస్తే లడ్డూలు పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. మనం పాలు కూడా ఏయనవసరం లేదు. ఇప్పుడేంటంటే ఇందాక మనం రవ్వ, కొబ్బరేసాం కదా! దాన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. ఎందుకంటే నేనిక్కడ స్పూన్‌తో మిక్స్ చేస్తున్నాను. ఆహ్, చెయ్యి పెడితే కాలిద్ది కాబట్టి. సో, అలా మిక్స్ చేసిన తర్వాత బెల్లం సిరప్ ఉండిద్ది కదా! ఆ సిరప్‌ని ఏసి సిరప్పు ఇప్పుడు రవ్వ మొత్తం బాగా కలిసేలాగా తిప్పుతూ ఉండాలి. ఇలా గరిటెతోనే తిప్పాలి. మనం చేయి పెడితే వేడి వేడిగా ఉండిద్ది కాబట్టి చేయి కాలిద్ది. సో, అందుకనే నిదానంగా ఇలా గరిటెతో తిప్పండి. ఇలా తిప్పిన తరువాత ఏంటంటే, మొత్తం పిండి కలిసిన ఇలా తర్వాత గట్టిగా ప్రెస్ చేసి వదిలేసేయండి. సో, ఇలా వదిలేసిన తర్వాత ఏంటంటే రవ్వ బాగా నానిద్దనమాట. సో, అంతవరకే దీన్ని ఇలా వదిలేసేయండి మూత పెట్టేసి. సో, మూత అయితే పెట్టేశాను. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. 10 మినిట్స్ తర్వాత ఇలా రెస్ట్ ఇచ్చిన తర్వాత మూత తీసుకొని చూస్తే రవ్వ బాగా నానిద్దనమాట. మనం బెల్లపు సిరప్ పోసాం గదా! బెల్లం సిరప్ గూడా రవ్వకి బాగా అంటుకొని చాలా జ్యూసీగా వచ్చిద్ది. ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఒకసారి మొత్తాన్ని కలపాలి. ఒకసారి ఇలా కలిపిన తర్వాత చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి లడ్డు వస్తుందా లేదా అని. నేను చేసిన రవ్వ లడ్డు మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా నాకు పర్ఫెక్ట్‌గా వస్తది. నేను కొలతలతో చేశాను కాబట్టి నాకు పాలు కూడా అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ఏదన్నా కొలతల్లో ప్రాబ్లమ్ వచ్చి లడ్డు సరిగ్గా రాలేదు అనుకుంటే మీరు కొంచెం పాలు పోసుకోవచ్చు. పాలు పోసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకొని ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలా లడ్డూలు చుట్టుకునేటప్పుడే మీకు డ్రై ఫ్రూట్స్ కూడా ఏసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా అంతే నెయ్యిలో వేపుకొని ఏసుకోండి. జీడిపప్పు అయితే బావుండిద్ది. జీడిపప్పు ఆర్ కిస్మిస్ అనమాట. ఈ రెండిట్లో ఏదున్నా ఏసుకోవచ్చు. బట్ నా దగ్గర లేవు ఆ 2. అందుకే స్కిప్ చేశాను. లేకపోయినా ఏం పర్లేదు. సో, ఫైనల్‌గా లడ్డూలన్నీ ఇలా చుట్టేసుకోండి. చేతికి పిండి అంటుకుండిద్ది. ఆ రవ్వంతా మళ్ళీ తీసుకుంటూ ఇలా మొత్తాన్ని లడ్డూలా చుట్టేసుకోండి. ఇప్పుడు నేనేంటంటే కొంచెం ఎఫెక్ట్ కోసం అన్నమాట. వీడియో ఎఫెక్ట్ కోసం ఇలా బాదం పప్పు ఉంటే దాన్ని కొంచెం డెకరేట్ చేస్తున్నాను. బట్ ఏంటంటే పిల్లలు తినరు. తర్వాత నేను మళ్ళీ తీసేస్తాను. జస్ట్ వీడియో కోసమే అన్నమాట. అలా డెకరేట్ చేశాను. చూసారు కదా! అస్సలు ఎంత జ్యూసీ అంటే చూస్తుంటేనే ఇలా ఓపెన్ చేస్తుంటేనే నోరూరుతుంది. అంత జ్యూసీగా అంత పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఈ లడ్డు చూసి ఎవరైనా చెప్పగలరు చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందని. నేను నా పెళ్ళైన కొత్తలో సేమ్ ఇదే ప్రాసెస్‌లో లడ్డు చేసినప్పుడు అన్నారు, "ఎవరైనా లడ్డు ఇలా చేస్తారా? లడ్డు అంటే పాలేసి చేయాలి, పంచదారేసి చేయాలి. అప్పుడే దాన్ని రవ్వ లడ్డు అంటారు. ఇలా చేస్తే అసలు దాన్ని రవ్వ లడ్డే అనరు" అన్న వాళ్ళే ఇప్పుడు అడిగి మరీ నా చేత చేపిచ్చుకుంటారు. అదనమాట నా లడ్డుకి స్టోరీ.